అయితే నీకు నువ్వుగా ఫోన్ చేసేది నీ వంతే. నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అన్నది నీ వంతే. నేను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతా అన్నది నీ వంతే. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా కళల రాజకుమారుడివి, రాకుమారుడివి, నా నాగార్జున నువ్వే, నా వెంకటేశు నువ్వే, నా చిరంజీవి నువ్వే అన్నది నీ వంతే. పెళ్లి చేసుకోకుంటే ఉత్త పుణ్యానికి నేను చచ్చిపోయి నీ పేరు రాస్తాను బెదిరించి ఇవాళ నేను పెళ్లి చేసుకుంటే ఇవాళ నువ్వు నన్ను ఎదిరించే అంత ఆడిదానివైనవా? రావాలి బిడ్డ, నీ ఆడియోలు మొత్తం బయటపడాలి. నీ కథ ఏందో చెప్తా. పెళ్ళి అయిన 4 రోజులకే నన్ను గింత ఇబ్బంది పెడతావా? నీ సంగతి ఏందో చూస్తానా వచ్చిండు. ఓలి ముచ్చట అనుకుంటుర్రు గాయలే ఉండేగా. పెట్రోల్ బాబా అనగానే అందరు గుర్తు రావచ్చు. అప్పుడే ఆడుండేగా ఆయన పేరేం పేరు నాశనం అయిపోను. అగోరిగాడు ఇవాళ ఒక వీడియో వచ్చి పెట్టిండు. ఓ కిరణ్ అన్న జరగ వీడియో చేసే ప్రయత్నం చేయి, జనాలు చూస్తారు. చూసినాక ముచ్చట చెప్తాగానే. ఫోన్ చేసిన దానివి ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదానివి అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి చూసిరుగా వీడియో. లవ్ యూ చిన్ను, లవ్ యూ బంగారం, లవ్ యూ కన్నా. నువ్వు నా జీవితంలో దొరకడం చాలా ముఖ్యమైనదిరా. నువ్వు లేకుంటే నేను ఉండలేనురా. ఈ పాడి సమాజం ఏమన్నా అనుకొని మన బతుకు మనం బతుకుదాం. విన్నరా? ఎవరేమన్నా అనుకొని జీవితాంతం గిట్టనే బద్దాం అని అంటుండు. గిట్టనే బతందుకు ఆమె ఏమన్నా నీలక గాడిద అనుకుంటున్నావురా పిల్ల? ఆమె ఆడి మనిషే. ఆమెకి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. ఉండయా? అందరూ బుక్కడు తింటూరు. మరి ఆమె కూడా దేవుడు సృష్టించినట్టు ప్రకృతిలో సిద్ధమైన భాగంగా ఆమె కూడా కొన్ని రకాల కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికలకి ఎక్కడ పోవాలనుకో ఎట్టుంటుంది అనుకుంటున్నావురా నీ దగ్గర? మేము ఆ పొద్దున్న నుంచి చెప్తూనే ఉన్నాం. అది ఎనడో పోనా నీ పెక మీద అంతదిరా నాయన మా అమ్మగాని. నువ్వేదో పనిలో ఉన్నావు, నీ పనిలో నువ్వు ఉండు. ఉత్తపుణ్యానికి ఆడోళ్ళ తిరిగిపోతే ఎనడో పోనాడు బిస్కెట్ అవుతావురా అని చెప్తూనే ఉన్నా. ఇంటవా? ఇనవైతివి. చివరికి ఏమైంది ఇవాళ? ఇక ఏడ్చుకుంటూ కూర్చుంటావు. ఇక కూర్చో ఎన్ని రోజులు కూర్చుంటావు? ఇక నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, విన్నరా, ఎంత బిల్డింగ్ ఉన్నా, ఎంత పెద్ద కారు ఉన్నా కానీ ఇక ముచ్చట పూరి జగన్నాథ్ ఒక పాటలో చెప్పిండు, గుర్తుందా? ఓ పల్లాస్ట కారున్నా 7 కోట్ల మేడున్నా ఒంట్లో మాత్రం ఓపిక ఉండాలో అని చెప్పిండు. ఉత్తపుణ్య అని చెప్పిండు అనుకుంటున్నావా? మరి నిన్ను ఏం చూసుకొని ఉండవా? నీ పైసలు చూసుకొని ఉంటుందా? నీ కారు చూసి ఉంటుంది అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు పోతుంటే నీ వెనకంగా ఇది కొంతమంది అజ్ఞానులు తిరుగుతుంటారు, వాళ్ళని చూసి ఉంటుంది అనుకుంటున్నావా? ఆమెకు ఒక రకమైన కోరిక ఉంటుంది కదా. మరి ఆ కోరికకి ఎక్కడ పోవాలరా? అగోరి నీలాంటి వాళ్ళని వాట్లాగాంచి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గిసువంటి అమ్మాయిలు అందులో పోవంగా వచ్చి ఆ పొల్లకి ఏదో మాయమాటలు చెప్తివి. మళ్ళీ దేశమంతా, రాష్ట్రమంతా, ప్రపంచమంతా ఏంటట్టు నా దగ్గర ఏమీ లేదు, ఏమైనా ఏది ఉన్నదాన్ని కట్ చేసుకున్నా గింత సూదిమోనంత ఉన్నది, అది కేవలం ఏమంటారు దాన్ని మూత్రం పోతానికే ఉన్నది. ఇక అది చెప్పుడు సిక్కిపోద్ది కానీ ఆడన్నా ముచ్చటే కానీ. మరి దాంతో ఏం పని అవుతుంది నీ దగ్గర ఉంటుంది అనుకున్నావురా పిల్లామే? ఏమి లేదు. ఆ అద్దె ఏం పనికి వచ్చింది నీ దగ్గరికి అంటే ఎన్నో కొన్ని మందిని ముంచిన పైసలు ఉన్నాయి. ఈయనకి కొద్దిగా పేరు ఉంది, కొద్దిగా అంత ఆడంగీడంగా ఫేమస్ కావాలి అనుకుంది, ఫేమస్ అయ్యింది. ఆ పోరి ఇప్పుడు నీ సోబత్ పట్టుకుంటే ఓలో కూడా తెలియదు కదా. అది మామూలుగా టిక్ టాక్లలో అక్కడిక్కడ వీడియోలు చేసుకొని బతికే పోరా పోరి. కాసేపు పోరి తీసుకొస్తేవి పెద్ద హైలైట్ చేస్తేవి, ఈ రాష్ట్రం తిరుగుతీవి, ఆ రాష్ట్రం తిరుగుతీవి, ఈ రాష్ట్రం పోగా ఇంకో రాష్ట్రం పోతీవి. నీకు తోసిన కాడికి పోలీసు వాళ్ళని తిడుతీవి, ప్రజలను తిడుతీవి, రాజకీయ నాయకులను తిడుతీవి, మహనీయులను తిడుతీవి, అందరిని తిడుతీవి. ఏమన్నా అంటే హరహర మహాదేవ శంభో శంకర అంటివి. మరి హరహర మహాదేవ శంభో శంకరుడు గిట్ట తిట్టమని చెప్పినారా అఘోరిగా? చెప్పిండా గిట్లా? నువ్వు దేవుని సేవ చేస్తూని దేవుని సేవ చేయాలి కానీ మరి ఈ దేవి సేవ చేస్తే మరి ఎట్ట పాడైద్ది అనుకున్నావు? అందుకోసమనే పెంక మీద అన్నట్టుంది. ఇక ఏడుస్తా ఉన్నాడు. ఏంది లవ్ యూ బుజ్జి, లవ్ యూ కన్నా, లవ్ యూ బంగారం. ఎక్కడ పోయింది నీ బంగారం? ఉన్న బంగారం అంతా మింగింది, ఉన్న పాయలని మింగినట్టుంది, పతలే కూడా పోయింది. మేము గత దాదాపుగా ఎన్ని రోజులు కావచ్చు, సరే ఒక వారం 10 రోజులు నెల కావచ్చు, ఎన్నడుకున్న అఘోరిగాడు మళ్ళా వస్తాడు, మీడియా ముందరికి వస్తాడు. నా పెంక మీద అనేది మా వరిసిని నన్ను ఇచ్చిపెట్టి పోయింది, ఇంకొని చూసుకుంది అని వస్తాడు. కంపల్సరీ వీడియో వస్తుందని చెప్పినా గొయ్యాలు రానే వచ్చింది ప్రజలారా. మంచిగా మిసాలు ఉండలు తిరిగి ఉండి కండలు మొత్తం ఏడు కాడికి రొమ్ములు వరగజీరేటోళ్ళనే ఇవాళ రేపట్లో కొంతమందిని కవర్ చేయలేకపోతురు. నీ దగ్గర ఉత్త తనమే ఉంది కానీ ఆయన అనేది లేకపోయే. నీ దగ్గర ఎట్ట ఉంటుంది అనుకున్నావు?
ఆమె ఉంటందుకు ఆమె ఏమన్నా ఏది ఆ రాతి యుగంలో పుట్టిన ఆడి మనిషి అనుకుంటాం అయ్యేమి. ఈ కాలంలో అన్ని అందాలు ఉంటేనే పాడైపోని చెప్తున్న కాలం లేదు. కొంతమంది అందరూ అనుకుని మళ్ళీ మీరు బాధపడారు వామ్మలారా. అన్ని రకాలుగా ఉంటేనే చెప్తున్న కాలం లేదు. నీ దగ్గర ఆయమన్నదే లేకపోయా, ఆయమన్నది లేని కాడ ఏం పనికి ఉంటుంది అనుకున్నారా పిల్ల? ఎన్ని పాయలు తినదో ఏం కాదు. మొత్తం ఆడియోలు బయట రావాలన్నావు కదా, మొత్తం బయట పెట్టు. నిజంగా జనాలు అంతా తెలుసుకుంటారు. నీయాసండి బాబా అవతారం ఎత్తి రేపటి నాడు మళ్ళీ గిట్టనే ఏది ఇంకొక అమ్మాయిలని ఇబ్బంది పెట్టి వాళ్ళని పెళ్లి చేసుకుంటా ప్రేమ లోటపేసి ఆసుపత్రి అంటే ఉంటారు కదా, వాళ్ళకన్నా సిగ్గు చెరక్క అవుతారేమో. అందుకోసం అని చెప్తారా నాయన, ఏ పనైనా చేయి కానీ ఆడల సోపతి పోకూరు అని చెప్పారు. ఆడల సోపతి పోవాలంటే కొంతమంది పోవాలి కానీ నీ అసంటోడు ఇంకా అసలుకే పోవద్దు, పాడైపోను. మరి నువ్వు ఏం ఆశించిపోయినావో ఏం ఆలోచించిపోయినావో కానీ మాకైతే తెలియదు. ఇక నీకు మిలిగింది ఒకటి పెట్రోల్ డబ్బా అల్లనే ఉంటుందిగా, బయలునే ఉంటుందిగా. ఇక పెట్రోల్ డబ్బా పట్టుకో, ఇక అంతకు మించింది ఏం చేసేలేదు. అగోరి ఓం హ్రీం కూం క్రామ్ గ్రీం అంటావుగా, ఇప్పుడు చేయరా మంత్రాలు. ఇక ఇప్పుడు మంత్రాలు చేసి ఆ పొల్ల వరిసిన పొల్ల ఏడవుందో అంజనం వేసుకొని ఇక రప్పించుకో. నీ కాడికి చూస్తాం ఎట్లెట్ వస్తుందో. ఇక నిజంగా నువ్వు దేవుని అయిపోతావు. ఇక బాబా ఉన్నావు కదా, బాబా కాదు దేవుడు అయిపోతాడు. వరిసిని రా ఓం హ్రీం కపాలి గపాలి గుపాలి అంటావుగా, ఇవన్నీ వేసుకో. మంచిగా ఒక చంద్రపటం వేసుకుంటావా, సూర్యపటం వేసుకుంటావు, నల్లకోడి తెచ్చుకో, నిమ్మకాయలు తెచ్చుకో, కొబ్బరికాయలు తెచ్చుకో, ఊదిబత్తీలు తెచ్చుకొని ఇక చంద్రపటం వేసి వరిసిని ఏడముంది ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసుకో. ఒకవేళ ఇంకా నువ్వు గాయమైన దేవుని అయితే గతంలో ఇంకా వరిసిని ఇంకేమైనా చేసిందా అది కూడా అంజనం వేసి చూసుకోరా నాయన. సిగ్గుండాలే విన్నవా. నీ అసంటోని వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు. ఏదో 4 రోజులు ఫేమస్ కావాలనుకున్నావు, నీ వెనకంగా 2-3 ఛానళ్ళు జరిగి వాళ్ళకేం పని లేదు, నాకేం పని లేదు, నువ్వుకేసిపోరా అన్నట్టు వాళ్ళకేం పని లేక నీ ఎమ్మడి జరిగి నిన్ను ఆడంగిడానికి కొంచెంత ఫేమస్ చేసిరు, ఎంతో కొంత ఫేమస్ అయినావు. కానీ ఒక సపరేట్గా పోయి ఏదన్నా ఒక దేవుని గుడికి అక్కడ కూర్చొని అడగతిని బతుకు, లేకపోతే దేవుని పేరు చెప్పి కొంతమందిని నెత్తలు చేపెట్టుకొని బతుకు, అంతకు మించింది అయితే ఏం చేసేది లేదు. తెలికలడు ఎవరు రా నీ కాడికి, తెలియక్కులే వస్తారు. ఇక ఉంటా మరి.